అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖర్జూర సాగులో మెదక్ జిల్లా రైతు అనుభవం, పత్తి పైరులో కలుపు యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కలుపు తీయని మడి దేవుడు లేని గుడి అని నానుడి. ఈ పంట ఆ పంట అని లేకుండా అన్ని పంటలకు కలుపు సమస్యగా మారుతుంది. చాళ్ల మధ్య దూరం ఎక్కువగా ఉండే పత్తి లాంటి పంటల్లో అడపాదడపా కురిసే వానలకు కలుపు ఇబ్బంది పెడుతుంది. మొదటి 3 కాలం ఏ పంటకైనా కలుపు తీతకు కీలకమైన సమయం. సమయానికి కలుపు తీయకపోతే పంట పెరుగుదల మందగిస్తుంది. నేలలోని తేమను, సారాన్ని సంగ్రహించటమే కాక కలుపు మొక్కలు చీడపీడలకు ఆవాసంగా మారతాయి. కలుపు వల్ల పత్తిలో మొవ్వుకుళ్ళు అనే వైరస్ తెగులు వ్యాపిస్తుంది. ఇన్ని అనర్థాలు కలగజేసే కలుపును సమగ్ర యాజమాన్యం ద్వారా అదుపు చేయాలి. పత్తిలో కలుపు యాజమాన్యం గురించి హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ నుంచి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే వాణిజ్య పంటలలో పత్తిని అతి ముఖ్యమైన పంటగా చెప్పుకోవచ్చు. ఈ పంట దీర్ఘకాలికమైన పంట. అలాగే 2 వరుసల మధ్య దూరం కూడా ఎక్కువగా ఉంటుంది. విత్తిన మొదట్లో 2 నెలల వరకు కూడా పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పత్తి పంటలో ఈ యొక్క కలుపు సమస్య అనేది, తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. పత్తిలో వాడుకోదగిన కలుపు మందుల్ని మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. పత్తి విత్తిన వెంటనే వాడుకోదగినవి, అంటే కలుపు మొలకెత్తక ముందు వాడుకోవచ్చు. అలాగే కలుపు మొలిచిన తర్వాత లేత దశలో వాడుకోదగిన కలుపు మందులు, అలాగే ముదిరిన తర్వాత కూడా వాడుకోదగిన కలుపు మందులు కూడా లభ్యమవుతున్నాయి. పత్తి విత్తిన వెంటనే వాడుకోవాలనుకుంటే కనుక పెండిమిథాలిన్ 30% ద్రావకాన్ని, ఇది ఎకరానికి తేలిక నేలలైతే కనుక 1 లీటరు, బరువైన నేలలైతే కనుక 1.5 లీటర్ అవసరం అవుతుంది. విత్తిన 48 గంటల లోపల భూమిపై తేమ ఉన్నప్పుడు చేతి పంపుతో ఇది భూమిపై పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ మధ్య కాలంలో పత్తిలో వాడుకోవడానికి పైరిథయోబ్యాక్ మరియు పెండిమిథాలిన్ మిశ్రమం కలుపు మందు కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతా ఉన్నది. ఇది ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున పత్తి విత్తిన తర్వాత 48 గంటల్లో ఈ మందును కూడా మనం వాడుకోవచ్చు. అలాగే విత్తిన తర్వాత 30 రోజులకి మళ్ళీ గనక కలుపు మొక్క మనకి మొలకెత్తుతున్నట్టు కనుక గమనిస్తే ఈ లేత కలుపు, అంటే 2 నుంచి 4 ఆకుల దశలో కూడా మనము మొలచిన కలుపు యొక్క రకాన్ని బట్టి కలుపు మందుల్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ గడ్డి జాతి కలుపు కనుక ఎక్కువగా ఉంటే క్విజాలోఫాప్ ఇథైల్ 5% ద్రావకాన్ని ఎకరానికి 400 మిల్లీలీటర్లు, లేదా ఫెనాక్సాప్రాప్ ఇథైల్ ఇది 300 మిల్లీలీటర్లు, ఈ రెండిట్లో ఏదో ఒక దానిని మొలచిన కలుపుపై బాగా తడిచేటట్టు గనక పిచికారీ చేసుకుంటే ఈ గడ్డి జాతి కలుపు అనేది నాశనం అవుతుంది. ఒకవేళ వెడల్పాకు కలుపు మాత్రమే గనక ఎక్కువగా ఉంటే గనక పైరిథయోబ్యాక్ సోడియం 10% ద్రావకము, ఈ కలుపు మందును మనము ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున కలుపు బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకోవచ్చు. అయితే సాధారణంగా మనకి
పొలంలో ఎక్కువగా గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కల మిశ్రమమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఈ క్విజాలోఫాప్ ఇథైల్ మరియు పైరిథయోబ్యాక్ సోడియము రెండు కలగలిపిన మిశ్రమ కలుపు మందు కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఈ కలుపు మందును మనము ఎకరానికి 400 నుంచి 500 మిల్లీలీటర్ల చొప్పున కలుపు మొక్కలు బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకుంటే గనక కలుపు మొక్కలు మాత్రమే నాశనం అవుతాయి. ఒకవేళ పత్తి మీద పడ్డా కూడా ఏ విధమైన దుష్ఫలితాలు అనేవి ఉండవు. అయితే ఈ కలుపు మందులు వాడుకున్నప్పటికీ కూడాను ఆగస్టు మాసంలో వారం 10 రోజులు కనుక కంటిన్యూస్గా వర్షాలు పడడం వలన ఈ కలుపు అనేది ముదిరిపోవడం జరుగుతుంది. అంతర్కృషి చేయడానికి వీలు లేని పరిస్థితులు అనేవి ముఖ్యంగా బరువు నేలల్లో ఏర్పడతాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో గ్లూఫోజినేట్ అమ్మోనియం ఇది 13.5% ద్రావకము లేదా పారాక్వాట్ డైక్లోరైడ్ ఇది 24% ద్రావకము. ఈ రెండిటిల్లో ఏదో ఒక దానిని లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అయితే పిచికారీ చేసేటప్పుడు మాత్రము పత్తి మొక్కలపై పడకుండా మనము స్ప్రేయర్ నాజిల్కి అంటే మనము చేతి పంపుతో మాత్రమే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్ప్రేయర్ నాజిల్కి డోమ్ను అమర్చుకుని 2 వరుసల మధ్య గడ్డి మీద మాత్రమే పడేటట్టు పత్తిమ్మ వరుసల మీద పడకుండా జాగ్రత్తగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బాగా ముదిరిన కలుపు మొక్కలు కూడా ఎండిపోతాయి. అయితే తర్వాత మనకి వీలైన పరిస్థితులలో తప్పనిసరిగా అంతర్కృషి కనుక ఒకసారి చేసుకోగలిగితే ఈ ఎండిపోయిన కలుపు మొక్కలు కూడా భూమిలో కలియబడతాయి. అయితే ఈ కలుపు మందుల మీద మాత్రమే ఆధారపడి కలుపు యాజమాన్యం చేయడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. రైతులకు అలవాటైన పనే కాబట్టి ఏ విధమైన వీలున్నా కూడా అంతర్కృషితో మనము దీనిని సమన్వయపరుచుకుంటూ ఎప్పుడు వీలైతే అప్పుడు అంతర్కృషి చేసుకోవడం, పవర్ వీడర్ కానీ అలాగే పవర్ టిల్లర్స్ కానీ ఈ మధ్య కాలంలో రోబో టిల్లర్స్ కూడా మనకి రాబోతూ ఉన్నాయి. మరి ఈ యాంత్రిక పద్ధతులను కూడా మనము సమన్వయపరుచుకుంటూ ఈ యొక్క కలుపు యాజమాన్యం అనేది చేపడితే గనక కలుపు మందులకు నిరోధకత అనేది తొందరగా ఏర్పాటు చేసుకోకుండా 10 కాలాల పాటు కలుపు మందుల యొక్క పనితనం అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మొండి కలుపు జాతి మొక్కలు అంటే తుంగ ఇలాంటి మొక్కలను కనుక మనము నివారించుకోవాలంటే గనక వేసవిలో తప్పనిసరిగా లోతు దుక్కులు అనేవి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అపరాలను మనము అంతర పంటగా సాగు చేసుకున్నప్పుడు మాత్రము ఈ కలుపు మందుల ఎంపికలో చాలా జాగ్రత్త పడాలి. అందులో ముఖ్యంగా పెండిమెథాలిన్ మాత్రమే మనము విత్తిన వెంటనే వాడుకోవడానికి అనువైనవి. అలాగే విత్తిన తర్వాత వాడుకోవడానికి క్విజాలోఫాప్ ఇథైల్ మాత్రమే అనువైనది. మిగతా కలుపు మందుల్లో మనము వేటిని కూడా వాడుకోవడానికి అనువైనవి కావు. కాబట్టి ఈ విధంగా మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఖర్జూరం చూడగానే నోరూరించే ఈ పండును తినాలంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కానీ ఇప్పుడిప్పుడే మన తెలుగు రాష్ట్రాలలోనూ ఈ పంట సాగును మొదలుపెట్టారు. నల్గొండ, మెదక్, సంగారెడ్డి, అనంతపురం జిల్లాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. చూడటానికి ఆయిల్ పామ్ చెట్లను పోలి ఉండే ఈ చెట్లు 4వ సంవత్సరం నుంచి కాపునిస్తాయి. అయితే మనం సాగు చేస్తున్న రకాలు ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల ఎండు ఖర్జూరానికి పనికిరావు. చెట్టు మీదే పచ్చికాయ దశలోనే కోసి విక్రయించాల్సి వస్తుంది. మెదక్ జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు 13 ఎకరాలలో ఖర్జూరం సాగు చేసి మంచి దిగుబడులను నమోదు చేయగా ఉద్యాన శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖర్జూరతో పాటుగా అంతర పంటలుగా డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ఖర్జూర సాగుకున్న సానుకూలతలు, సాగులో యాజమాన్య పద్ధతులు, దిగుబడుల తీరుతెన్నులు, మార్కెట్ అవకాశాలు వంటి ఆసక్తికరమైన అంశాలన్నింటినీ చూసేద్దాం రండి మరి. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాల్లో ఖర్జూర పండుకు ప్రత్యేక స్థానముంది. ఆయుర్వేదంలోనూ ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.
దీనిలోని పోషక పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాన్ని ప్రపంచవ్యాప్తంగా 80% ఎగుమతి చేసే దేశం ఇరాక్. ఖర్జూరం పండే దేశాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల కాయలు చెట్ల మీదే పండిపోతాయి. అయితే మన వద్ద ఉండే వాతావరణ పరిస్థితుల్లో కాయలు పూర్తిగా పండవు. తాజాగా ఉన్నప్పుడే తినడానికి ఉపయోగించాలి. ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నా ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తీర్ణం పెరుగుతోంది. ఖర్జూరంలో ఆడ, మగ చెట్లు ఉంటాయి. కాపు దశలో ఆడ చెట్ల గెలలు ఫలదీకరణం చెందిన దాన్ని బట్టి పండ్ల నాణ్యత, దిగుబడి ఆధారపడి ఉంటుంది. మగ చెట్టు నుంచి వచ్చే పరాగరేణువులు సుమారు 50 ఆడ చెట్లను ఫలవంతం చేస్తాయి. అందువల్ల ఎకరాకు వేసే 57 చెట్లతో పాటు 3-4 మగ చెట్లు ఉండేలా పెంచుతారు. తాను పండించిన ఖర్జూరాను ఎంతో మురిపెంగా తోటి రైతులకు చూపిస్తున్న ఈ రైతు అన్నే సత్యనారాయణ. మెదక్ జిల్లా రామాయంపేట మండలం మేడ్చల్ గ్రామంలో ఎస్ఎస్ అగ్రిఫ్యూచర్ పేరుతో 13 ఎకరాలలో సాగు చేశారు. ఇందులోనే అంతర పంటగా డ్రాగన్ ఫ్రూట్తో పాటు 47 రకాల పండ్ల మొక్కలను నాటారు. ఖర్జూరాను మొదటిసారిగా 2018వ సంవత్సరం ఆగస్టు మాసంలో ఎకరాకు 70 మొక్కలు చొప్పున 4 ఎకరాల్లో 280 చెట్లను నాటారు. అందులో 260 ఆడ మొక్కలు, 20 మగ మొక్కలు ఉన్నాయి. ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో ఏడాది క్రితం మరొక 750 మొక్కలను తెప్పించి నాటారు. ఖర్జూరాలో ఎలైట్, బర్హీ, మెడ్జోల్, ఖనిజ అనే టిష్యూ కల్చర్ రకాలను ఎంచుకున్నారు. మొక్కల మధ్య ఎటు చూసినా 24 అడుగులు ఉండేలా నాటుకున్నారు. ప్రస్తుతం మొదటగా నాటిన తోట నుంచి దిగుబడులు అందిరావడంతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి నాటితే 80 ఏళ్ల పాటు దిగుబడులు పొందవచ్చంటూ వివరాలను ఇలా తెలియచేస్తున్నారు సత్యనారాయణ. మాది రైతు కుటుంబం, మా ఫాదర్ రైతు. ఏదో చెట్లు పెడదాం అనుకున్నా, ముందు మామూలుగా మల్బారు, శ్రీగంధం పెట్టి అవన్నీ పనికిరావని తీసేసిన తర్వాత ఖర్జూర పెడితే బాగుంటుందని నేను చూసి తెలిసిన తర్వాత ఖర్జూరకు 30 లక్షల ఎకరానికి వస్తుందని చెప్పారు. అప్పుడు సరే ఇది ఏంటిదో చూద్దామని అడిగినాం. కానీ ఒరిజినల్గా ఎవరైతే చెప్పారో వాళ్ళ దగ్గరికి పోతే అంత పంట రాదు, ఇది మేము చెప్పలేదన్నారు వాళ్ళు. సరే యావరేజ్గా మేము 10 లక్షలు వస్తుందని అంచనా వేసినాం. మేము ఇన్కమ్ కంటే ముందు ఈ పంట ఏంటిది, అసలు మనకు తెలంగాణలో వస్తుందా రాదా అని 2018 ఆగస్టులో ఈ చెట్లు 280 చెట్లు పెట్టినాం. అందులో ఒక 40 చెట్లు చనిపోయినాయి. తర్వాత చెట్లు పెరిగిన తర్వాత ఇప్పటికి 4.5 ఇయర్స్ అవుతుంది. ఈ చెట్లకు లాస్ట్ ఇయర్ ఒక 3 బంచెస్ వచ్చినాయి. బర్హీ వెరైటీ మెయిన్, ఎలైట్ కూడా ఉంది. ఈ బర్హీల వెరైటీ చూసిన తర్వాత స్వీట్నెస్ చాలా బాగా వచ్చింది. మళ్ళీ మేము ఒక 750 చెట్లు తెచ్చాం. ఇప్పుడు మొత్తం 1000 ప్లాంట్స్ అయినాయి మాయి. ఈ 1000 ప్లాంట్స్లో ఈసారి ఫస్ట్ బ్యాచ్లో వచ్చిన 2018లో వేసిన బ్యాచ్ ఫ్రూట్ వచ్చింది. ఈ ఫ్రూటు మాకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. తెలంగాణలో ఫ్రూట్ స్వీట్నెస్ వచ్చింది. గుజరాత్లో ఎట్లయితే ఒగరుందో అది లేదు మన దగ్గర. అనంతపూర్లో ఎట్లయితే స్వీట్ ఉందో దానికంటే ఎక్కువ స్వీట్ మన దగ్గర వచ్చింది. ఇప్పుడు కూడా అందరికీ నేను హార్వెస్టింగ్ చేసిన తర్వాత మిత్రులందరూ చూసిర్రు, చాలా తేనెలాగా ఉంటాయి కాయ. మన దుబాయ్లో వచ్చే ప్రాసెస్ ఖర్జూర కాదు, ఇది ఫ్రెష్ ఖర్జూర. ఇది చెట్టు నాటిన తర్వాత 80 సంవత్సరాలు ఉంటుంది. పంట చాలా దీర్ఘకాలిక పంట. ఇది చాలా ఉపయోగము, కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుంది డిసైడ్ అయిన తర్వాత. నా తర్వాత యంగర్ రైతులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ ఏంటంటే చెట్టు పెట్టినప్పుడు 5000 అవుతుంది ప్లాంటు, తర్వాత మెయింటెనెన్స్ 5000, 10,000 రూపీస్ పెట్టాలంటే రైతులకు చాలా ఇబ్బందికరమైన విషయం ఫైనాన్షియల్గా. ప్రభుత్వం ఆదుకొని రాజస్థాన్లో ఎట్లయితే 50% సబ్సిడీ ఇస్తుందో అట్లా సబ్సిడీ ఇస్తే రైతులు, యంగర్ రైతులందరూ ఇవాళ రేపు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోతుంది, రైతు దేశానికి ఉపయోగపడుతుంది. ఈ ఖర్జూర పంట ఇండోనేషియా మనకు ఎక్స్పోర్ట్కి ఆర్డర్స్ వచ్చినాయి మనకు. సరే ఈ మొక్కలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు లండన్ టిష్యూ ప్లాంట్ నుంచి వచ్చినాయి మాకు. మొన్న వచ్చిన చెట్లు మాత్రం ఇరాన్ ల్యాబ్ నుంచి వచ్చినాయి. 2 టిష్యూ ల్యాబ్సే మా దగ్గరకు వచ్చేవరకల్లా. టిష్యూ ల్యాబ్ నుంచి 2 ఇయర్స్, మా దగ్గరకు 1 ఇయర్కి వచ్చింది. మా దగ్గర తర్వాత 4 ఇయర్స్కి వస్తుంది. కానీ లాస్ట్ మేము 1.5 ఇయర్ పెట్టిన చెట్లు మేము ఓన్గా దాని మీద ఇంట్రెస్ట్, ఈ గో ఆధారిత ఎరువుల వలన చెట్టు గ్రోత్ బాగా పెరిగింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తాం, అందరు చేస్తాం వలన గ్రోత్ బాగా వచ్చి అవి నెక్స్ట్ ఇయర్ కూడా 10% క్రాప్ వచ్చే సూచనలు ఉన్నాయి మాకు. 700 ప్లాంట్లు కూడా 1000 ప్లాంట్స్ డేట్స్ ఉన్నాయి, ఒక 1000 ప్లాంట్స్ డ్రాగన్ కూడా ఉన్నాయి. ఫస్ట్ పెట్టిన ప్లాంట్స్లో దానికి అంతర పంటలు పెట్టినాం. అంతర పంటలు అంటే ఓన్లీ మెడిసిన్ ఫ్రూట్స్ ఒక 45 రకాలు పెట్టినాము. ఎగ్జాంపుల్ లక్ష్మణ్ ఫల్ ఉంది. ఈ లక్ష్మణ్ ఫల్ క్యాన్సర్కి చాలామంది క్యాన్సర్ పేషెంట్లు మా దగ్గరికి వచ్చి తీసుకుపోయి చాలా బాగుపడిన వాళ్ళు ఉన్నారు. మేము మామూలుగా చెట్లు పెడుతున్నాము అని ఆలోచన వచ్చినప్పుడు ఖర్జూర పంట చాలా బాగుంది. ఇది కొత్త వెరైటీ. అందరూ వరి పంటలు ఆ పంటలు పండిస్తే కాదు, ఖర్జూరకు నీళ్లు తక్కువ అవుతుంది. చాలా ఉద్దేశంతో మేము దీనికి చేసినాము. ఏడారి పంట కాబట్టి ఇక్కడ పండుతాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఆలోచన చేసినాం. కానీ ఎప్పుడైతే మాకు 4 ఇయర్స్లో క్రాప్ వచ్చిందో ఇప్పుడు ధైర్యంగా ఉంది. అందరికీ పబ్లిక్ వచ్చి చెప్తున్నాం సక్సెస్ అవుతామని. నీటి మేము డ్రిప్ ఇరిగేషన్లో టీ సిస్టమ్ పెట్టినాము.
టీ సిస్టంలో చెట్లకన్నిటికి 1/2 అవర్ లోపల చెట్లన్నీ తడిసిపోతున్నాయి. దానికి మొత్తం మళ్ళీ మీదంతా షీట్ వేసినాము. షీట్ వేస్తాంలో కలుపు పోతుంది, ప్లస్ తేమ అట్లే ఉండిపోతుంది. తక్కువ నీటితోటి ఎక్కువ వస్తుంది పంట. ఖర్జూరలో మెయిన్ ఏంటంటే మాకు ఒక 2 రకాల రోగాలు వస్తున్నాయి దీనికి. మేము ఎందుకంటే గో ఆధారిత కాబట్టి ఆవు పేడ మూత్రం వీటికి పంపించే వరకు ఒక పురుగు వస్తుంది, రైనో డిసీజ్. వీటికి మెడిసిన్ వాడుతున్నారు. ఇప్పుడు కూడా అడ్వైజ్ చేసారు ఈసారి. ఇక అది రాకుండా కాపాడుకుంటాం. ఈసారి వచ్చిన డేట్స్ మీద కూడా కొన్ని మరకలు వచ్చినాయి, దాని న్యూట్రియన్స్ తక్కువ ఉన్నాయి అన్నారు. నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకల్లా అది కూడా లేకుండా చేస్తామని. నా లెక్క ప్రకారం చెట్టుకు 100 కేజీలు వేసుకున్నప్పటికి కూడా మాకు 10 లక్షలకు ఎకరానికి వస్తుందని మేము చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ రేట్ 200 రూపాయలు అమ్ముదాం అనుకుంటున్నాము. 100 రూపాయలు అమ్మినా నేను 10 లక్షల ఇన్కమ్ వస్తుందని చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ యువతకు నెక్స్ట్ జనరేషన్కి, నాకు 70 సంవత్సరాలు, నేను నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పంట చాలా ఉపయోగపడుతుంది. మనకే కాదు దేశానికి కూడా ఉపయోగం. మనకు విదేశ మార్గ ద్రవ్యం వస్తుంది, దీంతో విదేశాలకు కూడా వెళ్తుంది ఇది. బీడు భూములు, ఉదజని సూచిక 7 నుంచి 9 ఉన్న భూములు, నీరు తక్కువగా ఉన్న భూముల్లో సైతం ఖర్జూరాను పండించుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే మెదక్లో ముఖ్యంగా 13 ఎకరాల్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సీడ్ను ఇంగ్లాండ్ ప్లస్ ఇరాన్ అనే ప్రాంతం నుంచి ఎంతో ఖర్చుకు ఓర్చి తెచ్చుకొని ఒక్కొక్క మొక్కకు 5,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఈ డేట్ ఫామ్ ఇది ఒక్కసారి పెడితే 80 సంవత్సరాల వరకు ఈ పంట కాస్తుంది. అయితే దీనిలో ముఖ్యంగా పాలినేషన్ విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ విషయంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ టైంలో కోసుకుంటే మంచి రేట్ వస్తుందని చెప్పేసి వాటి విషయాలపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది. డేట్ ఫామ్లో న్యూట్రియంట్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాన్ని క్వాలిటీ విషయంలో తగ్గకుండా మంచి ధర వస్తుందని చెప్పేసి అవగాహన కల్పించడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి రైతులను మెదక్లో ఒక 50 మంది రైతులకు ప్రస్తుతానికి దీనిపైన అవగాహన కల్పించడం జరిగింది. ఇక ముందు కూడా ఇది ఒక డెమాన్స్ట్రేషన్ యూనిట్గా పెట్టుకొని ఈ తోటను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులందరికీ మేము కేవీకే సైంటిస్టులు, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ పంట పైన అవగాహన కల్పిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను. ఖర్జూరా సాగులో రైతులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది పరపరాగ సంపర్కం పైన. కాబట్టి పూత దశలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఖర్జూరాలో వచ్చే చీడపీడల నివారణకు తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ఎరలు అందుబాటులో ఉన్నాయని వివరాలు తెలియజేస్తున్నారు ఇక్కడి వ్యవసాయ విస్తరణ విభాగం శాస్త్రవేత్త శ్రీకాంత్. 1 ఎకరాకి 76 ఆడమొక్కలు, 20 నుంచి 25 మగ మొక్కలు పెట్టుకుంటాము. కాకపోతే ఈ మగ మొక్కలు ముందు పూసినటువంటి అయితే ఆ పోలన్ గ్రెయిన్స్ని తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తర్వాత ఆడ మొక్కలు పూసించినప్పుడు మాన్యువల్గా పాలినేషన్ చేస్తాం. సంపర్కం చేసినప్పుడు మాత్రమే మనకు పండు గింజతో వచ్చే అవకాశం ఉంటుంది. అలా సంపర్కం జరగని పక్షంలో పండు గింజ లేకుండా చిన్న కాయ రావడం, రుచి లేకుండా కాయ రావడం, లేకుంటే వచ్చిన కాయ రాలిపోవడం, ఇలాంటి సమస్యలు వస్తాయి సార్. పాలినేషన్ మనం మాన్యువల్గా చేసినప్పుడు కూడా ఫీమేల్ ఫ్లవర్ వచ్చిన తర్వాత ఏదైతే ఆడ పువ్వుని మనం అనుకుంటామో పసుపు రంగులో ఉండే పువ్వు, అది వచ్చిన తర్వాత 24 గంటల నుంచి 72 గంటల్లో మనం మాన్యువల్ పాలినేషన్ చేసుకోవాలి సార్. ఒకవేళ అలా చేసుకోలేని పక్షంలో ఆ పంట వృధా అయిపోతుంది ఆ సంవత్సరానికి గాను. ఒకవేళ మనం చేసినప్పటికి కూడా వర్షం పడడం కానీ లేదంటే విపరీతంగా గాలులు తోలడం కానీ ఇలాంటి జరిగినప్పుడు పక్క రోజు కూడా మరొకసారి చేసుకోవడం ఉత్తమం. లేకపోతే ఆ పాలినేషన్ ఫెయిల్ అయిపోయి పూత కానీ వచ్చిన కాయ కానీ రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. డేట్ పామ్లో రైనోసరస్ బీటిల్ చూడడం జరిగింది. ఈ రైనోసరస్ బీటిల్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ట్రాప్స్ ఉన్నవి కేవీకేలో. మీరు ఏదైతే పురుగు నివారణ చర్యలు చేపడుతున్నారో వాటికి అయ్యే ఖర్చు కంటే సగం కంటే తక్కువ ధరతో చేసుకోవచ్చు. ఈ డేట్ పామ్లో ఏదైతే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ మీరు గమనిస్తున్నామో ఇక్కడ, ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అన్నింటినీ నివారించడానికి కృషి విజ్ఞాన కేంద్రం తునికి నందు ఉన్న బయోకంట్రోల్ ల్యాబొరేటరీలోని బయో ఫెర్టిలైజర్స్ కానీ వాడినటువంటి సులభంగా నివారించవచ్చు. దాంతోపాటు భూసారాన్ని కూడా పెంచుకోవచ్చు. తెలంగాణలో సర్టిఫైడ్ నర్సరీ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పటికీ తెచ్చుకునే వాళ్ళంతా గుజరాత్ నుంచి కానీ రాజస్థాన్ నుంచి కానీ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు టిష్యూ కల్చర్ ల్యాబ్స్ కొత్తగా ఏర్పడుతున్నాయి. ప్రైవేట్ హార్టికల్చర్ నర్సరీస్ ఎవరైతే పెట్టినారో వాళ్ళు పెడుతున్నారు. కానీ మన సర్టిఫైడ్ నర్సరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం ఉత్తమం. మనకు టిష్యూ కల్చర్ అయితే ఈవెన్ క్రాప్ ఉంటుంది, పురుగులు తెగుళ్ళు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఉత్తమమైన మొక్కలు దొరుకుతాయి, ఆరోగ్యమైన మొక్కలు. అలా కాకుండా బయట నర్సరీలో సర్టిఫైడ్ నర్సరీలో కాకుండా ప్రైవేట్ నర్సరీలో తీసుకున్నప్పుడు దిగుబడి తక్కువ ఉంటుంది, ఎదుగుదల తక్కువ ఉంటుంది, అలాగే పురుగులు తెగుళ్ళు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా చెలక చౌడు ఉన్న ప్రాంతాలు ఎక్కడైతే నీటి నిల్వ తక్కువగా ఉంటుందో అక్కడ మనం వేసుకోవడం ఉత్తమం.
ఎందుకంటే ఖర్జూరంకి కొంచెం నీళ్లు తక్కువ సరిపోతాయి. అదేవిధంగా చెలక ఉంటే పంట బాగా పెరిగే అవకాశం ఉంటుంది బంకమట్టి కంటే కూడా. ముఖ్యంగా ఈరోజు పంట దిగుబడి వచ్చిన రోజు కాబట్టి ఈ యొక్క పంట యొక్క ప్రాముఖ్యతని, దీని యొక్క మార్కెటింగ్ విషయాలని వాళ్ళు అధికారులతోటి అలాగే రైతులతోటి పంచుకోవడం జరిగింది. మన వాతావరణానికి తగినటువంటి పంట, ముఖ్యంగా ఈ పంట సాగు చేసే విధానంలో కొన్ని మెలకువలు రైతులు పాటించినట్లయితే దాన్ని విజయవంతంగా సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి రకాలను ఎంచుకోవడంలో రైతులు నాణ్యమైన మొక్కలను సెలెక్షన్ చేసుకోవాలి. ఇది పెరిగేటటువంటి దశల్లో మరి ఎక్కువ చీడపీడలు లేకపోయినప్పటికీ మరి యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా ఈ పరాగ సంపర్కం జరిగే విషయంలో రైతులు ఆడ మగ పూలను సరిగా గుర్తించి పరాగ సంపర్కము సరైన పద్ధతిలో చేసినట్లయితే దిగుబడి పెరిగి నాణ్యతతోటి కాయలు ఏర్పడి మరి మార్కెట్లో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. అట్లనే మార్కెటింగ్ చేసే విధానంలో కూడా రంజాన్ టైంలో కానీ లేదంటే వివిధ పండుగలు వచ్చినప్పుడు దిగుబడిని చూసుకొని సరైన పద్ధతుల్లో కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకొని మరి దాన్ని మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మరి రైతుకి గిట్టుబాటు ధర అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన రైతు సాగు చేసినటువంటి బరిహి రకము చాలా అనువుగా ఉండి పొడి వాతావరణంలో పెరిగి 3 నుంచి 4 సంవత్సరాల్లోనే దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. మరి కచ్ అనే ఏరియాలో మనకి డేట్ పామ్ రీసెర్చ్ స్టేషన్ గుజరాత్లో ఉంది. అక్కడి నుంచి మొక్కల్ని మనం సైంటిస్టుల ద్వారా తెచ్చుకున్నట్లయితే ఇంకా రైతులు ముందుకి తీసుకెళ్ళడానికి బాగా ఉంటుంది. ఖర్జూర సాగుకు ప్రారంభపు పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తే చేయూతగా ఉంటుందంటున్నారు రైతులు. పేపర్లో యాడ్ చూసి నేను మా మిత్రులు కలిసి రామపెద్దగా సత్యనారాయణ గారి తోటకు వచ్చినాం. ఇక్కడ ఖర్జూర బాగుంది అని చెప్పేసి తెలిసింది. హార్టికల్చర్ చిన్న అవగాహన సదస్సు లెక్క ఒక సదస్సు ఏర్పాటు చేసిండ్రు. చాలామంది రైతులు, ఫార్మర్స్, పత్రికా సోదరులు అందరూ వచ్చిండ్రు. ఈ పంటకు చూస్తే మన తెలంగాణలో చాలా మంచి దిగుబడి వస్తుంది. ఈ ఖర్జూర ఎక్కడో విదేశాలలో బండి మన దగ్గర ప్యాకింగ్ తీసుకుని వచ్చి 300-400 రూపాయల కేజీ లెక్క అమ్ముతుంది. ఇప్పుడు మన తెలంగాణ పండుతుంది కాబట్టి మనం అదృష్టంగా భావించాలి. ఈ మొక్క ఖరీదు వచ్చేసి సుమారు 4 నుంచి 5 వేల మొక్కకే దొరుకుతుంది. 3 సంవత్సరాల తర్వాత మంచి క్రాప్ వస్తుంది. మంచి డిమాండ్ ఉంది. మన తెలంగాణ వాతావరణానికి అనుకూలం ఉంది కాబట్టి దీన్ని రైతులు పెట్టడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీని ద్వారా మనం ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన ప్రభుత్వం కూడా దీని మీద సబ్సిడీ ఇచ్చి జిప్పు కానీ మొక్కలకు కూడా సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటే చాలామంది రైతులు వరికి బదులుగా ఈ తోటలు ఫామ్ చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి సబ్సిడీ కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజ పంటల సాగును ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను చేపడుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో పొద్దుతిరుగుడు సాగులో రైతులను ప్రోత్సహించేందుకు మినీ కిట్ల రూపంలో విత్తనాలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పథకం ద్వారా 2024 సంవత్సరానికి గాను జిల్లాకు 700 మినీ కిట్లను అందించిందని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి తెలిపారు. ఈ మినీ కిట్లను 100% రాయితీతో అందిస్తున్నందున అవకాశం ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరుతున్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఖరీఫ్ 2024 పథకం కింద నెల్లూరు జిల్లాకు గాను మనకి 700 సన్ఫ్లవర్ మినీ కిట్స్ అందజేయడం జరిగిందండి. ఇది వెరైటీ NDSH 10-12. ఇది ARS నంద్యాల నుంచి 2016లో రిలీజ్ అయింది ఈ వెరైటీ. దీనికి ఆయిల్ పర్సంటేజ్ 40-41% ఉంది. పంటకాలము 90 నుంచి 95 రోజులు ఉంటుంది. ఖరీఫ్కు, రబీకు మరియు సాగు చేసుకోవచ్చు. అందరు రైతులు దీనికి ఎలిజిబిలిటీ ఉంది. అంటే పొలం ఉండి పంట వేసుకునే ప్రతి ఒక్క రైతు దీనికి ఎలిజిబిలిటీ ఉంది. మనము డీ కృషి యాప్ ద్వారా ఉచితంగా 100% సబ్సిడీలో ఇది వేస్తున్నాము. ఏక పంటగా కానీ లేకపోతే బార్డర్ క్రాప్గా కానీ వేరే పంటలతో కలిపి కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఎడిబుల్ ఆయిల్స్లో నూనె ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోయిందని కనుక, అంతా ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉన్నాం కనుక మన దేశంలో కూడా ఈ నూనె గింజల్ని ఉత్పత్తి పెంచడానికి గాను మనము దీన్ని 100% సబ్సిడీతో రైతులకు ఇచ్చి పంట వేయించి ప్రమోట్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద మనకి ఇవ్వటం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.